హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. దాంట్లో ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను ముందుగా చూద్దాం. పసుపు కోటలపై వైసీపీ జెండా, గుంటూరు పశ్చిమ స్థానంపై ప్రత్యేక గురి. 2 నెలల ముందుగానే రంగంలోకి మంత్రి రజనీ. రాజధాని జిల్లాల పరిధిలో పైచేయి సాయించడమే ధ్యేయం. పార్టీ లైన్ దాటితే వేటుకు సిద్ధమే. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్. ఇది పసుపు కోటలపై వైసీపీ జెండా అట. పసుపు కోటలు అంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కూడా వైసీపీ జెండా పాతాలని చూస్తున్నట్టు ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. జగన్ టీం ఆపరేషన్, టీడీపీ కీలక స్థానాలపై గురి, పక్కా వ్యూహంతో అభ్యర్థుల ఎంపిక. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ 74 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జనసేనలు ఉమ్మడిగా 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో వారం 10 రోజుల్లో 3 పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే దిశగా ఆయా స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్లు కూడా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే దిశగా జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే అధికార వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది వైసీపీ మొదటి నుంచి వైనాట్ 175 అంటుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి, 25 ఎంపీ స్థానాల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్స్ తీసుకున్నారు. దాంట్లో భాగంగా చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయటం. దాదాపు ఇప్పటికే 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, కొంతమంది ఎంపీ అభ్యర్థులను 21 పార్లమెంట్ స్థానాల్లో, అంటే ఇంకా 4 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నాయి. 21 పార్లమెంట్ స్థానాలకి 71 మంది, 74 అసెంబ్లీ స్థానాలకి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిండు. ఒక విధంగా ఎలక్షన్ ఈ మేనేజ్మెంట్లో కానీ ఎలక్షన్ వ్యవహారాలలో కానీ ముందు అంజలో వైసీపీ ఉన్నట్లు. ఎందుకంటే 3 సిద్ధం సభలు జరిగినాయి. రాప్తాడు సభ సెన్సేషనల్గా, హిస్టారికల్గా మిగిలిపోద్ది. రాప్తాడు సభలో కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చిన పరిస్థితి. అదే భీమిల్లో జరిగిన సభ కూడా సక్సెస్ అయింది. ఇట్లా ఇప్పుడు మేదరమెట్లో కూడా సిద్ధం సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో మొత్తానికి ఎలక్షన్ దీంట్లో మొత్తం సమాయత్తంలో వైసీపీ పార్టీ ముందున్నట్టు, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ పొత్తులు బీజేపీ వస్తుందని వెయిట్ చేయటం, బీజేపీ కోసం కొన్ని స్థానాలను వదిలేసిన పరిస్థితి, ప్రకటించకుండా వాళ్ళు వస్తారు, వాళ్ళు పిలుస్తారని వెయిట్ చేస్తున్న పరిస్థితి. అనివార్యంగా బీజేపీ పార్టీని మీద ఆధారపడే విధంగా టీడీపీ వ్యవహార శైలి కానీ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉంది. అంటే బీజేపీ లేకపోతే మనం ఇబ్బంది పడతాం, బీజేపీ ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. బీజేపీ అసలు తెలుగుదేశం పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు అనేది మనకి ఉన్న వాతావరణాన్ని బట్టి అర్థమైంది. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రజల మీద ఆధారపడ్డారు, ప్రజలనే నమ్ముకున్నారు. ప్రజలు ఆదరణ ఉంటే చాలు, ప్రజల ప్రేమాభిమానాలు ఉంటే చాలు, ప్రజలకు మనం చేసిన పనులు గుర్తుపెట్టుకొని ఓటేస్తే చాలని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ అంటుంటే, చంద్రబాబు నాయుడు నాకు 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఉద్దండుని, రాజకీయ వ్యూహాలు ఉన్నాయనుకునే వ్యక్తి ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ మీద, అతి స్వల్పంగా ఓట్ బ్యాంకు ఉన్న బీజేపీ పార్టీ మీద ఆధారపడి బీజేపీ, జనసేన ఇంకా పొత్తులుంటేనే నేను బయటపడతా, పొత్తులుంటేనే గెలవగలుగుతా అనే ఒక అపోహలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ప్రజలను నమ్మట్లే, ఆయన నేల విడిచి సాము చేస్తున్నట్టు. కావాల్సింది ప్రజలు ఆదరించాలనేది ఆ చిన్న లాజిక్ మర్చిపోయి ఢిల్లీ పెద్దల్ని నమ్ముకునే పరిస్థితికి వచ్చిండు. కాబట్టి మొత్తానికి ప్రజలను నమ్ముకొని ప్రజలే నాకు ఆదరిస్తారు, ప్రజలే నన్ను గెలిపిస్తారనే ఒక నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు పార్టీలు నన్ను గెలిపిస్తాయి, పొత్తులు నన్ను గెలిపిస్తాయి, పొత్తులు ఉంటే చాలు, బీజేపీ ఉంటే చాలు, జనసేన ఉంటే చాలు అనే పరిస్థితి. బీజేపీ ఒక రకంగా ఈసడించుకునే పరిస్థితిలో ఉంది టీడీపీని. అయినప్పటికీ ఇంకా బీజేపీ కోసమే వెయిట్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి పసుపు కోటలపై వైసీపీ జెండా ఎగరేస్తామని ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. మేదరమెట్ల సిద్ధం సభకు టెక్నాలజీ సొబగులు, క్యూఆర్ కోడ్తో లొకేషన్ గుర్తించే వీలు అని విజయసాయిరెడ్డి మేదరమెట్లలో 4వ సిద్ధం సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంట్లో టెక్నాలజీని, అంటే లొకేషన్ గుర్తించడానికి టెక్నాలజీని కూడా క్యూఆర్ కోడ్తో గుర్తించే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని వేశారు. ఇంకోటి, మా జాబితా సిద్ధం, పొత్తు ఉంటే కేంద్రం పెద్దలు చెప్తారు,
మేము జాబితా సిద్ధం చేశాం, 2 రోజుల్లో కేంద్ర పెద్దలకు పంపుతాం. పొత్తులు ఉంటే కేంద్ర బీజేపీ పెద్దలే చెబుతారు, దానికి అనుగుణంగా మా కార్యాచరణ ఉంటుంది అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. వచ్చిన దరఖాస్తులు ఒక్కొక్క నియోజకవర్గానికి 3 నుంచి 5గురితో కూడిన జాబితా పంపుతామని తెలిపారు. రాష్ట్ర నేతలతో బీజేపీ జాతీయ సహా సంఘటన మంత్రి శివప్రకాష్ 2 రోజుల సమావేశాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆ తర్వాత పురంధరేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ 2 రోజుల పాటు శివప్రకాష్ ఆధ్వర్యంలోని 26 జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలతో చర్చించినట్టు పేర్కొన్నారు. ఇది మా జాబితా సిద్ధంగా ఉంది, పొత్తుంటే కేంద్ర పెద్దలు చెబుతారు, దాని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా 25 ఎంపీ స్థానాలకి జాబితా సిద్ధం చేసుకున్న ఆ జాబితాని మేము కేంద్ర పార్టీకి పంపుతాం, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేనట్టు వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళే మీరే మాకు ఆధారం, బీజేపీ లేకపోతే మేము గెలవలేము అనే ఒక నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు స్పష్టంగా బయటకు చెప్తున్నారు. వాళ్ళు బీజేపీ మాతోనే వస్తుందని. కానీ బీజేపీ నాయకత్వం మేము ఎట్లాంటి పొత్తులు పెట్టుకునే ఇండికేషన్స్ మాకు కేంద్రం నుంచి లేవు, ఒకవేళ అట్లాంటిది ఉంటే వాళ్ళే చెప్తారు, మేమైతే అంతా సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా ఉందాగా వాళ్ళు ధైర్యంగా సరే గెలుస్తారా ఓడతారా పక్కన పెడితే ఒక పొలిటికల్ పార్టీ వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరిస్తున్నారు. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు సిద్ధంగా ఉండాలి, వేరే పార్టీల మీద ఆధారపడి ఎవరో గెలుస్తారు, ఎవరో 4 సీట్లు ఇస్తారు అని ఆధారపడకుండా వాళ్లకున్న మెకానిజాన్ని వాళ్ళు సెటప్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరన్నా పిలుస్తారేమో, బీజేపీ పిలుస్తుందేమో, 4 సీట్లు ఇద్దాం, వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం, జనసేన పిలిస్తే బాగు అని జనసేనని బతిలాడుకుని జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. అట్లా బీజేపీతో కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు నేల విడిచి సాము చేస్తానని మనం అనుకున్నాం. ఇప్పటికి కూడా ప్రజలను వదిలిపెట్టి పార్టీలని ఢిల్లీ పెద్దలను నమ్ముకుంటే చివరికి పరాభవమే ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఏపీలో చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. నెక్స్ట్ ప్రజాశక్తి పేపర్ చూద్దాం. రాజ్యాంగ భక్షకులారా ఖబర్దార్, పాట్నా జన్ వికాస్ ర్యాలీలో ఇండియా ఫోరం నేతల హెచ్చరిక. మోడీ హిందువే కాదన్న లాలు. బీజేపీ పదునైన విమర్శనాస్త్రాలు సంధించిన ఖర్గే, తేజస్వి, అఖిలేష్, ఏచూరి తదితరులు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న కేంద్రంలోని నిరంకుశ పాలకులారా ఖబర్దార్ అంటూ ఇండియా ఫోరం నేతలు గర్జించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు విశ్వాస్ ర్యాలీ పేరుతో బీహార్లోని పాట్నా వేదికగా ఇండియా ఫోరం ఆదివారం బ్రహ్మాండమైన సభ నిర్వహించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగ భక్షకులకు మధ్య పోటీ, భక్షకులకు మధ్య పోటీ అని వక్తలు ఉద్ఘాటించారు. జేడీయూ నేత నితీష్ కుమార్ ఎన్డీఏలోకి ఫిరాయించిన తర్వాత బీహార్లో మహాగఠబంధన్ నిర్వహించే తొలి ర్యాలీ ఇది. సన్నగా జల్లులు కురిసినప్పటికీ మైదానం నుంచి ఒక్కరు కూడా కదలకుండా నేతల ప్రసంగాలకు జనం శ్రద్ధగా ఆలకించారు. ఈ ర్యాలీలో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్తో పాటు సహా ఇండియా ఫోరం అగ్రనేతలు ఏసీ ఖర్గే, రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా, సమాజ్వాదీ పార్టీ నాయకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మొదలు నాయకులు పాల్గొన్నారట. రాజ్యాంగ భక్షకులకు రాజ్యాంగ రక్షకులకే పోటీ అని చెప్పి పాట్నాలో మొట్టమొదటిసారి భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటికి పోయి ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత మొదటిసారి ఇక్కడ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఫోరం ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వారు ఒక స్లోగన్ ఇచ్చారు. రాజ్యాంగ భక్షకులారా ఖబర్దార్, రాజ్యాంగ భక్షకులకి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ. అంటే రాజ్యాంగ రక్షకులు అంటే ఇండియా కూటమి అట, భక్షకులు అంటే ఎన్డీఏ కూటమి, రాజ్యాంగాన్ని భక్షిస్తున్నారు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు వాళ్ళు ఖబర్దార్ అంటూ నేతలు తీవ్రంగా అంటే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన ప్రజాశక్తి పేపర్లో ఒక వార్తనిచ్చారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఏపీ సాక్షిలో వచ్చిన వార్తలు. ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకను చంపింది ఎవరు అని ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. తండ్రి రెండో వివాహంపై సునీత, ఆమె భర్త ఆగ్రహం. రెండో భార్య షమీమ్ను బెదిరించిన సునీత భర్త బావాట. తండ్రి వీలునామా రాస్తానని చెప్పడంతో అడ్డు తొలగించే కుట్ర. వివేక మరణించాక ఆయన ఆస్తులన్నీ సునీతకు బదలాయింపు. ఈ పరిణామాల క్రమం చూస్తే సూత్రధారులు ఎవరో ఇట్టే తెలిసే ఛాన్సు. నాడు అధికారంలో ఉండి దర్యాప్తును నీరుగార్చిన చంద్రబాబు ఆ 6 వారాలు సాక్ష్యాధారాలు లేకుండా చేయటమే ఆయన పని. తన భర్త బావమరిదిని బయట పడేయటానికి సునీత ప్రయత్నం, తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించాలన్నదే చంద్రబాబు పన్నాగం. అందుకే ఈ ఇద్దరు కలయిక నాటి నుంచి
మరింత లోతులకు టీడీపీ సహా బాబు అనుకూల శక్తులంతా సునీత వెనకే. ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేయాల్సి రావచ్చు అనేది సునీత ఉద్దేశం. అందుకే ముసుగు తీసేసి ఎల్లో ముఠ అందరికీ ధన్యవాదాలు, సూత్రధారులు పాత్రధారులు ముసుగులు తొలగించే కథనం ఇదిగో అని ఒక వార్తని, అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్యకు సంబంధించి ఈ 5 సంవత్సరాల అనేక పరిణామాలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ గొడవల వల్ల అతను రెండో భార్య షమీమ్కి ఆస్తులు కట్టబెడతాడు, వీలునామా రాస్తాడు అనే ఉద్దేశంతోనే సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత వాళ్ళ భర్త హత్య చేయించారనేది ఒక ఆరోపణగా ఒక ప్రచారంగా జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక వార్త, అంటే ఆస్తుల గొడవలతోనే హత్య జరిగింది, రాజకీయ ఉద్దేశాలు లేవు అందులో అనేది సాక్షి పేపర్లో వార్త రాశారు. దానికి సంబంధించి టీడీపీ మీడియా కానీ టీడీపీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు వాళ్ళ వెనకుండి ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ ముసుగు తొలగిపోయింది, అంటే వైఎస్ సునీతకి అదేవిధంగా టీడీపీకి చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్న సంబంధాల ముసుగు తొలగిపోయింది అని చెప్పి ఒక వార్తని, అంటే టీడీపీ నుంచి కూడా పోటీ చేయాల్సి రావచ్చేమో అనే ఒక ఉద్దేశంతో వార్త రాశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే ఇప్పుడు అమాయకంగా హత్య చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేక కుమార్తె నర్రెడ్డి సునీత హత్య జరిగాక 2 నెలల పాటు అధికారంలో చంద్రబాబు నాయుడిని ప్రశ్నించని లేదు. అంతేకాదు హత్య చేసినానని తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకను తానే గొడ్డలతో నరికినానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడు అయిపోయాడు. వివేక గుండెపోటుతో చనిపోయినారని సునీత బావగారు శివప్రకాష్ రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తర్వాత ఓడిపోవడంతో బీజేపీలోకి ప్రయాణించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థులను ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకువెళుతున్నారు అని చెప్పి ఒక వార్త. ఇది మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబంలో ఆయనకున్న రెండవ భార్య వల్ల వాళ్ళకి ఆస్తుల గొడవలు రావటం వల్ల నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ సునీత భర్త వైఎస్ సునీత ఈ ఆస్తుల కోసమే అతను హత్య చేశారు. హత్యని వైసీపీ నాయకుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పైన మోపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు యొక్క సలహాలు, వారి యొక్క సహకారము, వారి యొక్క మీడియా సహకారం తీసుకున్నారు అని చెప్పి స్పష్టంగా సాక్షి పేపర్ రాస్తున్న పరిస్థితి. దీనిపైన ఏపీలో మరి ఏ విధంగా చర్చ జరుగుతుందో చూడాలి. ఇది మొత్తానికైతే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి చేసిండు అనేది కొంత ప్రచారం జరిగింది. ఇప్పుడు వైఎస్ సునీత వాళ్ళ యొక్క భర్త అన్న అంటే సునీత బావగారు వీళ్ళంతా కలిసి ఆస్తుల కోసం చంపారనేది కూడా ఒక అనుమానం, ఒక చర్చ జరుగుతుంది. ఏపీలో దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. స్పష్టంగా వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపిండు అనేది కొద్ది రోజులు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఆ అనుమానాలు తొలగిపోతున్నాయి. ఇదంతా ఏదో ఫ్యామిలీ గొడవ తప్ప దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదు, రాజకీయ గొడవలు కాదు అనేది కొంత కంక్లూజన్కి వచ్చిన పరిస్థితి. ఇది ఒక వార్తగా ఈరోజు రాసింది. రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన, పారిశ్రామికవేత్తలతో సమావేశం, ఉపాధి పొందిన యువతతో మాటామంతి. ఇది రేపు విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారట. పారిశ్రామికవేత్తలతో సమావేశం, ఉపాధి పొందిన యువతతో మాటామంతి కూడా కార్యక్రమం ఉంటుందని సాక్షి పేపరు ఒక వార్తగా రాసింది. ఇది గలీజు గురువిందట. ఇది మొదటి పేజీలో కూడా ఉన్నట్టుంది. అధికారుల సంతకాలు పొరిజరీ చేసి టీడీఆర్లు కొట్టేసిన రామోజీ అద్దె స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా పరిహారం వసూలు. నిన్నటిదాకా ఋషికొండ ఇవాళ తీరానికి తూట్లట్టు బురదరాతలు. కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో టీడీపీ కార్యాలయాల ఏర్పాటు, అనుమతితోనే అరవిందో సంస్థ పనులు ప్రారంభం అని ఈ ఒక వార్తని గలీజు రాతలని రోజు ఒక వార్తగా రాస్తుంది. ఈ టీడీపీ మీడియాకు సంబంధించి ఈనాడు సంస్థ కొంత అబద్ధాలు ప్రచారాన్ని రాస్తుంది అంటూ దానికి కౌంటర్గా రోజు ఒక వార్త రాస్తుంది. గలీజు అంటే లీజుకు సంబంధించి గురువిందాన్ని. పచ్చకామెర్ల బాధితులు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అద్దె స్థలానికి ఎసరు పెట్టిన గురువిందకు అనుమతులున్న స్థలాలు అక్రమమే అనిపిస్తాయి. బంధువుల భూమినే కాజేసిన భూరాబందుకు సొంత భూముల్లో ఎవరు నిర్మాణాలు చేడుతున్నా గిట్టదు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్టు తనను హక్కును చేర్చుకుని ఆదరించిన విశాఖపై బురదలుతున్న ఈనాడు రామోజీ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఉలిక్కిపడి విషం చిమ్ముతున్నారు. ఇన్నాళ్ళు ఋషికొండపై నానాయాగి చేసిన ఈనాడు ఇప్పుడు అక్కడ భవనాలు ప్రారంభం కావడంతో మరో బురదజల్లుడు కార్యక్రమాన్ని తెగబడింది.
అన్ని అనుమతులు తీసుకొని ఓ దిగ్గజ సంస్థ సొంత భూమిలో నిర్మాణం చేపడుతుంటే అదేదో నేరమన్నట్లుగా దిగజాడు కథనాలను ప్రచురించింది. విశాఖ తీరానికి తూట్లు పొడుస్తున్నారంటూ రామోజీ శోకాలు పెట్టారు. విశాఖలో లక్షల ఎకరాలు భూ రికార్డులు మాయం చేసిన చరిత్ర టీడీపీదే. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూమిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదే. వాస్తవానికి భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన దిగ్గజ సంస్థ అరబిందో CRZ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈనాడుకు మాత్రం అది దేశ ద్రోహంలా కనిపిస్తుంది. అరబిందో కంపెనీ నిర్మించిన ఒక బిల్డింగ్కి సంబంధించి అనుమతులు లేకుండా నిర్మించారు, ప్రభుత్వం సహకరించింది, అక్కడ ఏదో అక్రమాలు జరిగినాయి అన్నట్లు ఒక వార్తను రాసింది. కానీ అన్ని అనుమతులు తీసుకొని లీజ్ అగ్రిమెంట్స్తోనే వాళ్ళు నిర్మించారట. తెలుగుదేశం పార్టీ ఆఫీసు కోర్టు వివాదంలో ఉన్న భూమిలో కట్టారు, అది మట్టి కనిపించట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీల నాయకులు చేసిన అక్రమాలు అన్నీ సక్రమంగానే ఈనాడు కనిపిస్తాయి, కానీ మిగతా వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుండ అని చెప్పి ఒక వార్తను, అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు పోతాను కాబట్టి ఒక వార్త ఆయనకు వ్యతిరేకంగా రాసే కార్యక్రమాన్ని తీసుకున్నట్టు రాశారు. ఇది నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ఈడీ ఇటు చూడదా, తమిళనాట ఇసుక తవ్వకాలపై అధికారుల నజరు. 4,730 కోట్ల అక్రమాలు వెలుగులోకి. నకిలీ కంపెనీలతో సిండికేటు దోచేసిందని వెల్లడి. ఏపీలో పరిస్థితి అంతకంటే దారుణం. అధికార పార్టీ దందా ఎన్నికల వేళ కోట్లకు తేలుతుందో. కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి పెడితే ఇక్కడ భారీ కుంభకోణం వెలుగులోకి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో రావులపాలెంలో గోపాలపురం వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాలు అని చెప్పి ఒక ఈడీ ఇటు చూడదా. తమిళనాడులో ఈడీ దాడులు చేస్తుండ అని ఇసుక అక్రమాలపై, ఇసుక తవ్వకాలపై, ఇసుక రీచ్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ దాడులు చేస్తుంది. 4,730 కోట్లకు సంబంధించి 4,730 కోట్ల అవినీతి అక్రమాలకు సంబంధించి వెలుగుతీసింది. ఇక్కడ ఏపీలో అంతకంటే దారుణంగా ఉంది, అంతకంటే ఎక్కువ అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు దృష్టి పెట్టలేదు ఈడీ అని చెప్పి ఒక వార్తని ఈనాడు పేపర్ రాసింది. కానీ ఈనాడు పేపర్ రాసే దాంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధం ఉందనేది మనకి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని అబద్ధ వార్తలు రాస్తుంది. అంటే మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి ఏపీ పైన బురద జల్లాలి, ఏపీలో అసలు అంత అక్రమాలు జరుగుతున్నాయి, బీహార్ లెక్క ఉంది, అన్ని మర్డర్లు, మానభంగాలు, హత్యలు తప్ప ఏమీ లేదు అని చెప్పి ఏపీని బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి ఈనాడు కానీ అటు ఆంధ్రజ్యోతి చేస్తుంది. అంటే తమిళనాడులో ఈడీ రీచ్లపైన దాడులు చేస్తుంది, ఇసుక రీచ్లపైన. కాబట్టి అక్కడ కంటే ఇక్కడ మా దగ్గర ఎక్కువ ఉన్నాయి, రాండి ఈడీ అని పిలుస్తుంది. మరి మీరు చేసే అక్రమాలు ఏంది? మార్గదర్శి చీట్ ఫండ్స్లో 4,600 కోట్ల రూపాయలకు సంబంధించి బ్లాక్ మనీని మీరు దాచిపెట్టారు. 4,600 కోట్ల బ్లాక్ మనీ దాచిపెట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో అప్పీల్లో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలు ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ దందాన్ని దాచే ఒక మార్గదర్శి చీట్ ఫండ్స్ అని పెట్టి అదొక చీట్ ఫండ్స్లా తయారు చేసి నువ్వు చేసేది ఏంది మనీ లాండరింగ్ కదా, మరి నీ మీదకి ఎందుకు రాకూడదు ఈడీ అనేది కూడా సమాధానం చెప్పాలి. అది మీరు చేసేదేమో సత్యం, మీరు చేసేదేమో మంచి పనులు, యువతల వాళ్ళు చేసే చెడు పనులు అనేది మీరు చూపిస్తే. అందుకే గురువింద నీతులని రోజు ఒక వార్త సాక్షి పేపర్లో వేస్తున్నారు. 4,600 కోట్ల రూపాయలు మీరు ఇక్కడ 4,730 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయి, ఇంతకంటే ఎక్కువ ఇసుకలో దందాలు అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రండి ఈడీ అంటుంది. ఎస్, దీనికి రావాలా వద్దా అనేది అక్కడ ప్రజలు అక్కడ జరుగుతుంది అని చూసుకుంటారు. కానీ మార్గదర్శిలో హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉంది. 4,600 కోట్లు నువ్వు అక్రమాలు చేసినావు, బ్లాక్ మనీని దాచినావు అని చెప్పి వాళ్ళు ఎవిడెన్స్తో పెట్టారు. దానిపైన ఈడీ, సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయకూడదో రామోజీరావు కానీ దానికి సంబంధించిన సంస్థ ప్రతినిధులు చెప్పాలి. ఏది మార్గదర్శి సంస్థకు సంబంధించి. ఎందుకంటే బ్లాక్ మనీ మీ సామాజిక వర్గం లేదంటే మీ చుట్టూ ఉండే కోటరీ నాయకులు, కోటరీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన బ్లాక్ మనీని నువ్వు దాచిపెట్టి దానికి ఒక మార్గదర్శి చిట్ ఫండ్ అని ఒక పేరు పెట్టి దాంట్లో చందాదారులుగా పేద ప్రజలు విలేజ్లలో ఉన్న వ్యక్తుల యొక్క ఆధార్ కార్డు తీసుకొచ్చి అందులో ఎన్రోల్ చేయించి అసలు వానికే తెలియదు, ఆధార్ కార్డుతోనే అక్కడ ఎన్రోల్మెంట్ ఉంది, చందాదారు అని ప్రజలకే తెలియదు. కానీ చందాదారులుగా క్రియేట్ చేసి ఆ చందాదారులు కట్టిన పైసలు ఇయ్యని ఈ బ్లాక్ మనీని అందులోకి కన్వర్ట్ చేసుకుంటూ బ్లాక్ను వైట్ చేసుకుంటున్న పరిస్థితి. ఇంతకంటే పెద్ద క్రైమ్ ఏమైనా ఉంటుందా? ఇంతకంటే పెద్ద అవినీతి అక్రమం ఏమైనా ఉంటుందా? దీనిపైన వాస్తవంగా నీతి నిజాయితీ ఉంటే నువ్వే అడగాలి. ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయండి, నా సంస్థలపైన పదే ఆరోపణలు వస్తున్నాయి, నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, తప్పు చేయకపోతే నువ్వే అడగాలి, డిమాండ్ చేయాలి, లెటర్ రాయాలి. ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయించండి నా పైన, నా సంస్థ పైన, ఈడీ పైన, ఇది మార్గదర్శి పైన, ఈనాడు సంస్థల పైన అని చెప్పి. ఈనాడు రామోజీ ఫిలిం సిటీలో అనేక అసైన్మెంట్ ల్యాండ్లు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి, దానిపైన నువ్వే అడగచ్చు. అంటే నీతి నిజాయితీకి మారిపోయారు అంటున్నారు కాబట్టి
ఈడీని మార్గదర్శి పైన దాంట్లో బ్లాక్ మనీ ఆరోపణలపైన ఈడీ దర్యాప్తు చేయమని, మనీ లాండరింగ్ పైన ఈడీ దర్యాప్తు చేయని మీరే అడగవచ్చు. అడిగితే అప్పుడు మీ యొక్క నీతి నిజాయితీ సత్యహరిశ్చంద్రుల కాదా అనేది ప్రజలకు తెలుస్తుంది, సమాజానికి తెలుస్తుంది. తప్ప మీరు వార్తలు రాయడానికి నీతులు నిజాయితీలు పాటించడానికి ఏమో అవి ఉండవు అనేది ఒక వార్త. ఇంకోటి, జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ వారంలో అరణి తన అనుచరులతో పాటు జనసేనలో చేరనున్నారు. 2009లో చిత్తూరు స్థానం నుంచి ఆయన ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెదాపాలో చేరారు. ఈయన ఆల్రెడీ ప్రజారాజ్యంలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్న తర్వాత వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్తను రాశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు. ఇది ఈనాడుకు సంబంధించి పత్రికలో ఉన్న వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. టీడీపీదే ఫైనల్, జనసేన సీట్లు అభ్యర్థులపై తెలుగుదేశం ఫోకస్. అభ్యర్థుల ఆర్థిక స్తోమత తదితరాలపై ఫీడ్బ్యాక్, ప్రకటించిన స్థానాల్లోనూ మార్పులు చేర్పులు. ప్రతి సీటు కీలకమే అనే కోణంలో ఆచితూచి అడుగులు. గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీల అధిష్టానాల కసరత్తు. పొత్తులో భాగంగా జనసేన కేటాయించిన సీట్ల విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సీట్ల కేటాయింపుతో పాటు జనసేన అభ్యర్థుల విషయంలో కూడా పూర్తి డేటాతో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. జనసేనకు పెద్దగా నెట్వర్క్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను తీసుకొని సమగ్ర సమాచారం అందిస్తుంది. సీట్లు అభ్యర్థుల విషయంలో చర్చలు, పరిశీలనలు, అంచనాలు కారణంగానే జనసేన అభ్యర్థుల జాబితా ఆలస్యం అవుతుంది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన కేటాయించిన మొత్తం 24 స్థానాల్లో కేవలం 5గురినే ప్రకటించడానికి ఇదే కారణం అంటున్నారు. మిగిలిన అభ్యర్థుల సీట్లు మీద కసరత్తు తెలుగుదేశం సహకారంతో జరుగుతుంది. ఇది టీడీపీదే ఫైనల్ అట. జనసేన కేటాయించిన 24 సీట్లలో కూడా ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేది టీడీపీ ఫైనల్ చేద్దట. మరి అసలు దీన్ని పొత్తేట అంటారు, మొత్తం మెర్జ్ చేసినట్టు అయిపోద్ది. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో మెర్జ్ చేసుకొని దాంట్లో కలిసిపోతే అయిపోద్ది కదా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మెర్జ్ చేస్తే, పార్టీనే మెర్జ్ చేస్తే బాగుండేది కదా అనేది ప్రజల్లో ఉన్న చర్చ. ఎందుకంటే 24 సీట్లు తీసుకుంటేనే జనసేనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు కొంత నిరుత్సాహంతో, అసంతృప్తితో ఉన్నారు. మనం పార్టీ పెట్టి 10 సంవత్సరాలు నడిపి 24 సీట్లకు పరిమితం అటువంటి కనీసం పావలవంతు టికెట్లు కూడా రాలే, 15% టికెట్లు కూడా రాలే, 13% టికెట్లు తీసుకుంటాం అని ఒకవైపు నిరుత్సాహంతో ఉంటే, ఆ కేటాయించిన సీట్లో కూడా అభ్యర్థిని ఎవరిని పెట్టాలనేది కూడా చంద్రబాబునే నిర్ణయించాలట. మన తాడేపల్లిగూడెంలో జరిగిన ఎజెండా సమావేశంలో, అదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. మన పార్టీకి బలం ఎక్కడుంది, మన పార్టీకి క్యాడర్ ఎక్కడుంది, మన పార్టీకి పోలింగ్ బూత్లో నిలబడే పోలింగ్ ఏజెంటే లేడు, మనం ఎట్లా నిలబడతామని ఆయనే తగ్గించుకునే ప్రయత్నం చేసిండు, నిరుత్సాహం చేసిండు కార్యకర్తల్ని. మరి పార్టీకి బలం లేనప్పుడు, పార్టీకి క్యాడర్ లేనప్పుడు పార్టీ ఎందుకుగా మెర్జ్ చేస్తే అది టీడీపీలో చేస్తావా బీజేపీలో చేస్తావా అని మెర్జ్ చేసి అరవకుండా సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే అయిపోద్దిగా. వాళ్ళకి కేటాయించిన 24 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే డిసైడ్ చేయాలట అభ్యర్థుల్ని. అంటే ఇది ఏ రకమైన పొత్తు, రేపు ప్రభుత్వం ఒకవేళ ఏర్పడితే ఎటుపోద్ది అంటే, తెలుగుదేశం పార్టీ పరిపాలన వస్తే జనసేన అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ యొక్క మాట ఏ విధంగా చెల్లుబాటు అయింది, ఆయన మాటకి ఏ పార్టీ విలువ ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కేటాయించిన సీట్లే తక్కువ, మళ్ళీ ఆ సీట్లు అభ్యర్థులను కూడా ఆయనే నిర్ణయిస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే, మరి ఆయన పాత్ర ఏముంటుంది రేపు అనేది కూడా జనసేన పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. మనం గెలిస్తే మీకు మంచి జరిగింది, భవిష్యత్తు ఉంటుంది అంటే ఏం భవిష్యత్తు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతిలో జనసేన పార్టీని పెట్టి, వాళ్ళ కేడర్ను మొత్తం ఆయనకి పెట్టి, తాకట్టు పెట్టి, ఇక వాళ్ళకి ఏం భవిష్యత్తు ఉంటుంది? భవిష్యత్తు ఉండాలని చంద్రబాబు నాయుడు ప్రసన్నం ఉండాలి, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉండాలి. జనసేన అధ్యక్షుడు ఆశీస్సులు కాదు ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉంటే జనసేనలో ఉన్న నాయకులకు కూడా టికెట్లు వస్తాయి, జనసేన నాయకులకి పదవులు వస్తాయి, వాళ్ళకి పనులు అవుతాయి, రేపు ఒకవేళ అధికారం వస్తాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది కింద స్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇదేంది పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేసిండు, ఎట్లా చేసిండు, తెసిపోయి హోల్సేల్గా తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టిండు పార్టీని. అభ్యర్థులను కూడా చివరికి నిర్ణయించుకునే స్థాయి, అవకాశం లేకుండా, హక్కు లేకుండా పోయింది అనేది వాళ్ళ యొక్క ఆవేదన. టీడీపీదే ఫైనల్ అని దిశాపత్రిక ఒక వార్తనేసింది. జగన్ ఓటమి ఖాయం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కితే ఓటు రాలవు.
ఆయనది పడిపోతున్న పార్టీ. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, గత ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. జగన్ ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ భారీ ఓటమి తప్పదని అన్నారు. ప్యాలెస్లో కూర్చొని డీబీటీలు పంపితే ఓట్లు రాలవని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బాగా పోయి ఉందన్నారు. వనరుల నిర్వహణ అనేది కీలకమైన అంశమని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది జగన్ ఓటమి ఖాయమట అని ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త, ఎన్నికల వ్యూహకర్త. వీళ్ళకి సంబంధించిన ఐపాక్ టీమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వర్క్ చేస్తుంది. మరి ఈయన అందులో బయటకు వచ్చిండా అనేది అనుమానం. అందులోంచి బయటకు వచ్చినట్టుంది. ఈయన కొంత జగన్ పైన అక్కసు వెలగక్కుతూ జగన్ ఓటము చాలా ఘోరంగా ఉంటుంది, జగన్ తప్పనిసరిగా ఓడిపోతాడు అని ఈయన మరి సర్వే చేసిండా, రిపోర్ట్స్ సెన్సెస్ ఏమైనా ఉన్నాయా, డేటా ఉందా, ఏది లేకుండా ఉత్తగా ఒక పొలిటికల్ లీడర్కి ఇట్లా జోష్యం చెప్పినట్టు చెప్పిండు. రాజకీయ నాయకులు చెప్తారు జగన్ ఓటమి తథ్యం, జగన్ ఓడిపోతాడు లేదా తెలుగుదేశం ఓడిపోద్ది అని ఒక లేమెన్ లెక్క చెప్పిండు అనేదే అర్థమవుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ డేటాతో చెప్పలే. మరి ఇది ఎంతవరకు ఎవరైనా చెప్పిస్తే చెప్పిండా లేదా ఆయన స్వతహాగా చెప్పిండా, ఆయనకున్న డేటా ఉందా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అట్లా ఒక వ్యూహకర్తగా ఏదన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న డేటాని ఈ జిల్లాల్లో ఇట్లా సర్వే చేసిన ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాం, దీంట్లో ఇట్లా తెలిసింది అని చెప్తారు సహజంగా. కానీ అది లేకుండా ఓవరాల్గా ఒక ఓవర్ వ్యూతో చెప్పినట్టే అనిపిస్తుంది. మరి దాంట్లో ఒక దురుద్దేశంతో చెప్పిండా, నిజంగానే ఆయన దగ్గర డేటా ఉందా, డేటా ఉంటే డేటాను బయట పెట్టలేదు, క్యాజువల్గా చెప్పినట్టు అనిపిస్తుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇట్లా ప్రశాంత్ కిషోర్లు లేకపోతే సర్వే సంస్థలు చెప్తేనే గెలవటం అంటే ప్రతి పార్టీకి చెప్పిద్ది. రేపు నెక్స్ట్ డే ఇంకొక యువకర్త వచ్చి వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుందంటే అట్లా కాదు. కానీ ప్రజలు ఆదరణ ఉండాలి, ప్రజలు ప్రేమించాలి, ప్రజలు ఆదరిస్తే తప్ప ఏ పార్టీ గెలదు. ఈ ఏజెన్సీ సంస్థలో లేకపోతే సర్వే సంస్థలో వ్యూహకర్తలో చెప్తే ప్రజలు ఆదరిస్తారంటే, లేదంటే ఒక 4 పార్టీలు కలిస్తే ప్రజలు ఆదరిస్తారంటే అందరూ పొత్తు పెట్టుకుంటారు, అందరూ వ్యూహకర్తలతో స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. అది కాదు. ప్రజలు ఆదరించాలి, ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు లేదా ఆదరించకపోతే ఎందుకు ఆదరించట్లేదు అనేది ఒక సెన్సెస్ డేటాతో చెప్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది తప్ప ఇట్లా ఉండదు. జగనా మజాక ఆంధ్రాకు అన్స్టాపుల్ మేళ్లు, ప్రభుత్వ ప్రయోజనాలకు పాత్ర. అస్మిదియా కంపెనీకి 2013 నాటి ధరలకు అప్పనంగా 479 ఎకరాలు 150 కోట్ల భూమిని 13 కోట్లకే పేరు మార్చుకొని వచ్చిన ఆంధ్రాకు పైనీర్ అల్యూమినియంగా ఎంట్రీ, రాయితీపై భూముల కోసం దరఖాస్తు, 93.77 కోట్ల పాత బకాయిలపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు ఎత్తివేత. గొంతెమ్మ కోరికలు తీర్చేసిన జగన్ ఇప్పటికే సంస్థ చేతిలో 2000 ఎకరాలు, వాటి సొమ్మే పూర్తిగా చెల్లించిన వైనం. అయినా దానికే కేటాయింపని ఆన్రాక్ అనే ఆన్రాక్ అనే సంస్థకి మేళ్లు చేస్తున్నాడు జగన్. దానికి సంబంధించిన ఒక వార్త రాసింది. ఎక్కడ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ పెట్టుబడులు, డబ్బులు, కోట్లు, ఈ కోట్లు అటు పోయినాయి, ఆ కోట్లు ఇటు పోయినాయి అని తప్ప ప్రజలకు సంబంధించి సమస్యలు, క్షేత్రస్థాయిలో అట్టడుగున ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు సంబంధించిన సమస్యలను కానీ సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రోజు రాయాలి ఇంతవరకు ఏపీ ఎడిషన్లో ఆంధ్రజ్యోతి. ఎప్పుడు జగను ఈ కోట్లు తినడు, జగన్ ఆ కోట్లు తినడు, జగను సంస్థలు 1000 కోట్లు తిన్నాయి, 1000 కోట్లు అవినీతి, ఇది తప్ప జనాలకు మేలు చేసే అంశాలు కానీ వార్తలు రాసిన పరిస్థితి ఇంతవరకు కనపడలే. మళ్ళీ ఇదే బ్యాన్ రాయటం. ఇక్కడ జనాలకు ఏముంది, అసలు ఇందులో ఏముంది, నిజమేముంది, అబద్ధం ఏముందో తెలిసే పరిస్థితి లేదు. కొన్ని అబద్ధాలు రాసే పరిస్థితి, ఇది రాసి జనం పైన రుద్దే పరిస్థితి అవకాశం వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారో ఆలోచించే పరిస్థితి లేదు. ఇది ఈ వార్త రాయంగానే ఈ వార్త చూసి ఓట్లు తెలుగుదేశానికి వేస్తారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు రాసే వార్తను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. మెజారిటీ ప్రజలు ఆంధ్రజ్యోతి ఈనాడు రాసే వార్తలను అసలు నమ్మట్లేదు. ఒకవేళ నిజంగా మీరు ఎప్పుడన్నా ఒకటి వార్త నిజంగా రాసినా ఆ నిజాన్ని కూడా అబద్ధం ఖాతాలో పడుతుంది. అంటే మీరు అబద్ధాలు రాసి రాయటం వల్ల అబద్ధాల ఖాతాలోకి ఈ నిజం వార్త కూడా పడే పరిస్థితి ఉందని కింద స్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామాలలో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గ్రామాలలో చర్చించుకునేది అవక్క అవుతుండ్రు. వీళ్ళు రాసే వార్త చూసి అరే ఇదంతా లేదు కదా, ఇక్కడ ఉన్నది లేనిది రాస్తానేది, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పి ప్రజలే చర్చించుకుంటున్నారు కదా. ప్రజలు విశ్వాసం కోల్పోయారు కాబట్టి మీరు రాసే వార్తలకు కూడా విశ్వాసం ఉండదు. ఇది జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. జగన్కు భారీ ఓటమే అంటే టీడీపీ, ఇది కావాలి మనకి. ఆంధ్రజ్యోతికి కావాల్సింది ఏంటంటే జగన్ ఓడిపోతాడు, టీడీపీ గెలుస్తుందని చెప్పాలంతే. అది చెప్తే కొద్దిసేపు ఆత్మసంతృప్తి, ఆనందం పొందుతారు. కానీ ప్రజల్లో నిజంగా ఉందా, ప్రజల్లో ఏ విధంగా ఉందా అనేది సెన్సెస్ చెప్తే అందంగా ఉంటుంది. కానీ జగన్ ఓడిపోతాడు, తెలుగుదేశం గెలుతుంది, ఈ 2 మాటలు చాలు వాళ్ళకి. అది ఎట్టగెళ్తుందో అవసరం లేదు.
జగన్ ఓడిపోవాలి, తెలుగుదేశం గెలవాలి. ఎందుకు ఓడిపోవాలి, ఎందుకు గెలవాలని చెప్పరు, ఆ లాజిక్ ఏందో చెప్పరు. ఇది ప్రశాంత్ కిషోర్ జోషి చెప్పిండట. భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓటు రాలవు, ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు, ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు, ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నాం అనుకోవడం తప్పు, జగన్కు కేసీఆర్ గతే అని ప్రశాంత్ కిషోర్ చెప్పిండట. భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓటు రాలవు, జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయమని ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ప్రశాంత్ కిషోర్ చెప్పినాడు. జగన్ ఓడిపోతానంటే సరే 5 సంవత్సరాల పరిపాలనలో వ్యతిరేకత ఉండి ఓడిపోతాను. తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆదరిస్తారు అనేది కూడా ఒక లాజిక్ ఉండాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి 23 సీట్లకు పరిమితం చేశారు 2019లో. ఆయన పరిపాలన బాగలేదు, ఆయన వ్యవస్థ బాగలేదని చెప్పి, ఆయన పార్టీ విధానాలు బాగలేదని చెప్పి 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఎస్, ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగలేదు ప్రజలు అనుకుంటున్నారు అనుకోండి, కొద్దిసేపు అనుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా బాగలేదనే కదా రిజెక్ట్ చేసింది, వ్యతిరేకించింది. మళ్ళీ అదే వస్తుందని ఎట్లా చెప్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక అదే ప్రశాంత్ కిషోర్ కానీ? దానికి ఏముండదు. జగన్ ఓడిపోతాడు, జగన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి తెలుగుదేశానికి ఓటేయాలని కాదు కదా. తెలుగుదేశం వరస్ట్గా ఉందనే 23 సీట్లకు తీసిపోయారు. ఇప్పుడు జగన్ వరస్ట్గా ఉంటే ఇంకొక ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలి తప్ప మళ్ళీ తెలుగుదేశం పార్టీ వల్ల ఏం ఒరిగిద్దని, 23 సీట్లకు పరిమితం చేసిన వ్యక్తిలో ఏం మార్పు వచ్చిందని, ఆ పార్టీలో ఈ 5 సంవత్సరాల్లో ఏం మార్పు వచ్చిందని, ఆయన ఏం చేస్తారని, ఇంతకంటే అద్భుతాలు ఏం చేస్తారని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది కొత్తది కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది, కొత్త నాయకుడు కాదు ఆయన, ఏదోరికి పరిపాలన చేయనోడు కాదు, ఏదోరికి రాజకీయాల్లోని వ్యక్తి కాదు, రాజకీయాల్లో లేకుండా ఉన్న వ్యక్తి కాదు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఆయన పరిపాలన చూశారు, ఆయన చివాట్లు పెట్టారు, ఆయన వ్యతిరేకించారు, ఆయన్ని ఘోరంగా ఓటమి పాలు చేశారు ప్రజలు. మళ్ళీ అదే వ్యక్తి ఎట్లా, అదే పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుందంటే లాజిక్ లేదు. జస్ట్ గుడ్డిగా జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు అవుతాడు. ఎందుకు రావాలి జగన్, ఎందుకు ఓడిపోవాలి, చంద్రబాబు ఎందుకు రావాలి అనేది ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చేస్తున్న పనులు ఏదో వరస్ట్గా ఉండి బాగలేకపోతే ఇంకొక నాయకుడిని ఎన్నుకుంటారు. ఇంకొక నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా బాగలేదనగా పక్కకు పెట్టింది, మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటారట. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో ఇంకో పార్టీయో వస్తుందంటే కొంత విశ్వసిస్తారు తప్ప చంద్రబాబు నాయుడే వస్తాడు అనేది అంటే మీ యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. మీకు కావాల్సిన వ్యక్తి, మీరు ప్రేమించే వ్యక్తే జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, జనం నమ్మే పరిస్థితి లేదు అనేది ప్రజల్లో ఉన్న చర్చ. ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. విషయాలు అందరూ చూద్దాం. ఇండియా సమరశంకారామం, లోక్సభ ఎన్నికలకు సమాయత్తం, పాట్నాలో కూటమి పక్షాల భారీ ర్యాలీ, కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్ష నేతల హాజరు. రానున్న లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి సమరశంఖం పూరించింది. కేంద్రంలో అధికారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ఇండియా కూటమి పక్షాలకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. ఇది పాట్నాలో జరిగిన మీటింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల హాజరైన ఫోటోను వేశారు. ఇండియా కూటమి నాయకులు పాల్గొని మోడీని సాగనంపాలి, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ఒక వార్తని విశాలందరూ ప్రచురించింది. ఏ నిమిషంలో ఏం జరిగాను, వైసీపీ ఇన్ఛార్జీలకు జాబితా టెన్షన్, ఊహించని మార్పులు, ఆగని అసంతృప్తులు, పవన్తో చిత్తూరు ఎమ్మెల్యే భేటీ, మంత్రి రోజాకు ఇంటిపోరు, అన్యమనస్కంగానే బాలినేని, నేతలపై ఐపాక్ టీము నిఘా. అధికార వైసీపీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతులేని కథను తలపిస్తుంది. అధిష్టానం జాబితాలు విడుదల చేస్తుండటంతో సిట్టింగులు కలవరం చెందుతున్నారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన వైసీపీ శ్రేణుల సమావేశంలో రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆ పార్టీ నేత సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. దాంతో ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలంతా టికెట్లు తమకేనని ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 8వ జాబితా, 9వ జాబితాను విడుదలయ్యాయి. ఇలా రాత్రికి రాత్రి మార్పులు చేర్పులు చేస్తూ జాబితాలను వెలువరిస్తుండటంతో వైసీపీ నేతల్లో అభద్రతాభావం ఏర్పడింది. వైసీపీ 9 జాబితాలను విడుదల చేయగా అందులో దాదాపు 30 మందికి టికెట్ రాలేదు. ఈ జాబితాల ద్వారా నియమించిన అభ్యర్థులపై మళ్ళీ ఐపాక్ టీము సర్వేలు నిర్వహించి ఎక్కడైనా వ్యతిరేకత ఉన్నట్టు తేలితే ఆ అభ్యర్థులను మార్చేయాలని సీఎంకు నివేదిస్తుంది. ఇది ఐపాక్ టీంతోనే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని కొంతమంది అభ్యర్థులను ఇప్పటికే మార్చారు, 30 మంది అభ్యర్థులు మార్చారు. ఇప్పుడు అనౌన్స్ చేసిన అభ్యర్థులు కూడా ఎవరికన్నా మళ్ళీ వ్యతిరేకత అనే ఫీడ్బ్యాక్ వస్తే వాళ్ళని కూడా మార్చి కొత్త అభ్యర్థులను పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏ నిమిషంలో ఏం జరిగిద్దో అనేది వైసీపీ అభ్యర్థుల్లో కానీ వైసీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న
వ్యక్తుల్లో కానీ టెన్షన్ ఉందని చెప్పి ఒక వార్తని విశాల ఆంధ్ర పేపర్ వేసింది. ఇది ఈరోజు ఏపీలో వచ్చిన వార్తాపత్రికల్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.